సో పదుల సంఖ్యలో చూస్తున్నాం మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి సహాయం అందించేటువంటి వాహనాలు ఈ ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి కూడా ఆహార పొట్లాలు అలాగే పళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ సదుపాయం కానీ ప్రధానంగా మంచినీరు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి చివరి బాధితుడి వరకు కూడా చేరే విధంగా ఇక్కడ నుంచి ప్రతి పర్యవేక్షణ అంటే అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రధానంగా ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాంబే కాలనీ కానీ అలాగే పైపుల్ రోడ్డు కానీ లేకపోతే వరద ఉధృతి ఎక్కువగా ఉండి లేకపోతే ఇళ్లలోకి నీళ్లు ప్రధానంగా చేరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ సహాయ సహకారాలు అందాలని చెప్పి అంటే ఇప్పటికే వరద బాధితులకు సంబంధించి విరాళాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా తమ వంతుగా బాధితులకు అన్ని అందాలు చేకూరాలి అని చెప్పి వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తున్న తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా అలాగే బస్సుల ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రతి ఆహారం కూడా తీసుకుని వెళ్ళేలాగా పనులు చేస్తున్నారు. సార్ మేము గుడివాడ నుంచి వచ్చాం సార్. ఏంటి సార్ మీరు కూడా ఎలా అంటే మరి ప్రజలకి వాటర్ అందట్లేదు, పాలు లేవు, పసిపిల్లలకి ఆహారం అందట్లేదు, కొంతమంది వాళ్ళకి అందజేస్తా కానీ మేము గుడివాడ నుంచి వచ్చాం. 50 ట్రాక్టర్లు వేసుకొచ్చాం. 50 ట్రాక్టర్లు వేసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ గారి ద్వారా వచ్చాము. ఈ సప్లై చేస్తున్నాం మేము. సీఎం గారు ఈ వయసులో ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఆయన తిరుగుతున్న తీరు కానీ మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ అసలు ఎవరికి ఏం అందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అడ్వాన్స్ గా ముందు టెక్నాలజీతో ఇటువరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ట్రాక్టర్లు ఇట్ట పెట్టి. ఇప్పుడు ఏంటంటే జనాల కోసం ట్రాక్టర్లో రోడ్లలో ఉండే నీళ్లు ట్రాక్టర్లో ఫ్రంట్ టైర్లు మునిపోయేంత లోతులో కాడ ట్రాక్టర్లు తీసుకెళ్తున్నాం. అంటే ఇలా అన్నా అందించాలి జనాలకి, ఇబ్బంది పడుకోకుండా జనాలకి సక్రమంగా పాలు ఫుడ్ ఐటమ్స్ ఎనీథింగ్ ఏదైనా దానికోసం మేము గుడివాడ నుంచి వచ్చి సహకారం అందిస్తున్నాం. డబ్బుల కోసం అని కాదు, మానవత్వంతో వచ్చాం చేస్తాం మేము. అంటే ఈ కోణంలోనే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపివ్వడం కానీ లేదా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కోణం కానీ ఇంత చేస్తుంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఏదో గేట్లు ఎత్తేసారని అసలు నిజంగా కాదు గేట్లు ఉంటాయా లేదో కూడా ఆలోచన లేకుండా అది వాళ్ళు మన ప్రతిపక్ష నాయకులే చెప్పుకోవాలి కదా సార్. అలా ప్రతిపక్ష నాయకులు చెప్పుకున్న దాన్ని బట్టి ఉంటది. దానికి జనాలకి కొంతమందికి నమ్మకంగా ఉంటది, కొంతమందికి జగనే బాగా చేసాడు అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చేస్తున్నారని ఇక్కడ నాయకులు అనుకుంటారు. మీరు ప్రత్యక్షంగా చూసారు, వెళ్ళారు అక్కడ వరద బాధల దాకా వెళ్ళారు. ప్రతి వాళ్ళకి ఆహార పొట్లాలు అన్ని చేరుతున్నాయి, సక్రమంగానే చేరుతున్నాయి, చేరే వాళ్ళకి చేరుతున్నాయి. ఇంకా మారుమూలలో ఎక్కడ అందనోళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఇలా హెలికాప్టర్లు మాత్రమే కాదు, ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఎక్కడైతే ఎక్కువ నడుములోతు నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి మేము బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మానవతా దృక్పథంతో మేము గుడివాడ నుంచి వచ్చామని కూడా కొంతమంది డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏ ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా లేకపోతే వాళ్ళ దాకా ఆహార పొట్టు వెళ్ళడం అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా బాధిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే సాటి మనిషికి సేవ చేయాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతుగా సేవ చేయడానికి వచ్చారు. ఈ రోజున ట్రాక్టర్ డ్రైవర్లు మనం ఇక్కడ చూస్తున్నాం, పదుల సంఖ్యలో దాదాపు 100ల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తున్నారు. సార్ వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అంటే మీకు ఏం చెప్పారు, మీరు ఏమి తీసుకెళ్తున్నారు, బాధితులకు వెళ్తున్నాయా ప్రతి ఒక్కటి వెళ్తున్నాయండి. పులిహారం వాటర్ ప్యాకెట్లు ఇవి తీసుకెళ్తున్నాము. రాత్రి వచ్చాం, ఒక ట్రిప్ వేసి వచ్చాం, మళ్ళీ వేసుకెళ్ళాలి. 1 గంట ఆగిన తర్వాత ఫోన్ చేస్తా అన్నారు, అందుకని ఆగాము. మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. కొంతమంది బాధితులను కూడా బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చి ఒడ్డున చేర్చాము. అంతా బాగానే చేసాం, తీసుకెళ్ళి జరిగింది. బాగానే పాప అచ్చంగా వాళ్ళతో బాధ్యులతో పడవలో తిరుగుతా వాళ్ళందరినీ చూసుకుంటా జాగ్రత్తగానే ప్రజల మధ్యనే ఉంటున్నాడు. దీన్ని కూడా రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడే దాన్ని గేట్లు ఎత్తేసారంటాడు, లేకపోతే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. దీన్ని కూడా ఈ టైంలో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారా? చేయకూడదు, తప్పు. ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి అక్కడ చేయకూడదండి, అట్లా చేయకూడదు. రాజకీయంగా చేయకూడదు, రాజకీయంగా చేసేది కాదు కదా నీళ్ళతో పని. ప్రజల ఇబ్బందులు కానీ ఏమేమి తీసుకెళ్తున్నారు? ఫుడ్, వాళ్ళకి సంబంధించిన వాటర్ అవి కావాల్సి వాళ్ళకి పంపిస్తున్నారు.
వాళ్ళ ప్రభుత్వం. నిజంగా వెళ్తున్నాయి అక్కడ దాకా వెళ్తున్నాయి వెళ్తున్నాయి. మరి అక్కడ దాకా వెళ్ళట్లేదు లేకపోతే ఏదో చాలా దొరికిన అది వాళ్ళ అభిప్రాయం. అది వాళ్ళకి తెలియదు కాదు, దగ్గరుండి చూసే వాళ్ళకి తెలిసిద్ది. అవును. ఆ మాటలు దూరం ఉండే వాళ్ళకి ఏం తెలిసిద్ది. మీరు ఎక్కడి నుంచి మేము వచ్చారు? ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి? మేము చిరావూరు నుంచి వచ్చాం, 7 టార్లు, తాడేపల్లి మండలం. చిరావూరు నుంచి వచ్చారు. ఆ. సో మీరు అంటే సాయం చేసే దృక్పథంతో వచ్చారంటారా? మేము కేవలం మాది అదే ఆలోచన, మేము డబ్బు కోసం ఏం ఆశించలేదు, వాళ్ళకి సహాయం చేద్దాం అనే రీతిలోనే వచ్చాం. మా 7 టార్లు ఏర్పాట్లు గాని బాగానే ఉన్నాయా? మాకు అన్ని సదుపాయంగానే ఉన్నాయి. అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు స్థానికంగా లోపలికి మీరు వెళ్తారు కాబట్టి, వరద బాధితుల దాకా వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి పొట్లాలు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కనీసం ఈ టైంలో ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది అని. వాళ్ళకి అప్పుడు ఆకలి తీరేంత వరకు వాళ్ళకి అందజేస్తున్నారు, వాళ్ళు అప్పుడు సంతోషపడుతున్నారు. ఇక అంతవరకు జరుగుతుంది. సో మొత్తం మీద మీకేం చెప్పారు? అంటే మీకు ఏమేమి తీసుకెళ్ళండి, ఎక్కడ ఇవ్వండి అని మీకు ఏమేమి చెప్పారు వాళ్ళు? వాళ్ళ ఏజెంట్ మా తరఫున ఒక బండిలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒక తాటర్ సపరేట్ చేసి పంపిస్తారు. అందరం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తాం. బండి అంటే బండి కానిస్టేబుల్ తీసుకెళ్ళి అవన్నీ వాళ్ళకి అందజేసిన దాకా మా ఎమ్మటే ఉండి మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఇటు. సో మీకు కూడా సంతృప్తి ఉందన్న? చాలా చాలా సంతోషంగా ఉంది. మా పాత్ర కూడా ఉంటుంది అని చెప్పి చాలా చాలా సంతోషం. కానీ అంటే ఈ వయసులో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు యువకుడు ఈ రోజు వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి అందరూ ఆహార పొట్టాలు ఇస్తుంటే ఎలా ఉంది నీ ఫీలింగ్? ఎలా ఉంది? నా ఫీలింగ్ అయితే చాలా ఆనందంగా ఉంది అన్న దగ్గరికి వెళ్ళేస్తుంటే. సో అంటే బాధల్లో ఉన్న వాళ్ళకి మనం కూడా మనవంతుగా సాయం చేస్తున్నాం అని సాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్న నాకు. నిజంగా జరుగుతున్నాయి అక్కడ దాకా వెళ్తున్నారు, అక్కడ దాకా వెళ్తున్నాం. వాళ్ళందరికీ వెళ్ళి చేరుతున్నాయా? చేస్తున్నాం. సో ఏంటి సార్ మీరు కూడా ఈ సాయం మేము చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే మరి ప్రజలకి వాటర్ అందట్లేదు, పాలు లేవు, పసిపిల్లలకి ఆహారం అందట్లేదు, కొంతమంది వాళ్ళకి అందజేస్తా. కానీ మేము గుడివాడ నుంచి వచ్చాం, 50 ట్రాక్టర్లు వేసుకొచ్చాం. 50 ట్రాక్టర్లు వేసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ గారి ద్వారా వచ్చాము, ఈ సప్లై చేస్తున్నాం మేము. సో సీఎం గారు ఈ వయసులో ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఆయన తిరుగుతున్న తీరు కానీ, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ అసలు ఎవరికి ఏం అందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న తీరు కానీ. ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అడ్వాన్స్ గా ముందు టెక్నాలజీతో ఇటువరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ట్రాక్టర్లు ఇట్ట పెట్టి. ఇప్పుడు ఏంటంటే జనాల కోసం ట్రాక్టర్లో రోడ్లలో ఉండే నీళ్లు ట్రాక్టర్లో ఫ్రంట్ టైర్లు మునిగిపోయేంత లోతులో కాడ ట్రాక్టర్లు తీసుకెళ్తున్నాం. అంటే ఇలా అన్నా అందించాలి జనాలకి, ఇబ్బంది పడుకోకుండా జనాలకి సక్రమంగా పాలు, ఫుడ్ ఐటమ్స్, ఎనీథింగ్ ఏదైనా. దానికోసం మేము గురువాడ నుంచి వచ్చి సహకారం అందిస్తున్నాం. డబ్బుల కోసం అని కాదు, మానవత్వంతో వచ్చాం చేస్తాక మేము. అంటే ఈ కోణంలోనే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం కానీ, లేదా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కోణం కానీ ఇంత చేస్తుంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఏదో గేట్లు ఎత్తేసారని, అసలు నిజంగా కాదు గేట్లు ఉంటాయా లేదో కూడా ఆలోచన లేకుండా అది వాళ్ళు మరి ప్రతిపక్ష నాయకులే చెప్పుకోవాలి కదా సార్. అలా ప్రతిపక్ష నాయకులు చెప్పుకున్న దాన్ని బట్టి ఉంటది. దానికి జనాలకు కొంతమందికి నమ్మకంగా ఉంటది, కొంతమందికి జగనే బాగా చేసాడు అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చేస్తున్నారని ఇక్కడ నాయకులు అనుకుంటారు. మీరు ప్రత్యక్షంగా చూసారు, వెళ్ళారు అక్కడ వరద బాధల దాకా వెళ్ళారు, ప్రతి వాళ్ళకి ఆహార పొట్లాలు అన్ని చేరుతున్నాయి, సక్రమంగానే చేరుతున్నాయి, చేరే వాళ్ళకి చేరుతున్నాయి. ఇంకా మారుమూలలో ఎక్కడ అందరం ఉంటే వాళ్ళకి కూడా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఇలా హెలికాప్టర్లు మాత్రం